గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా సాధించాలనే కసితో ఉన్నవాళ్ళు 5 నిమిషాల పాటు ఓపికతో ఈ వీడియోను చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో మీకు నచ్చని ప్రొఫెషన్ ఏది? ఏ డాక్టర్, బి ఐపీఎస్, సి ఇంజనీర్, డి ఐఏఎస్. ఇక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన విషయానికి వస్తే ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జాబ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు ucms.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేసుకునే లాస్ట్ డేట్ అక్టోబర్ 9. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్లు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు టైపింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి, లేదా నిమిషానికి 30 హిందీ పదాలని టైప్ చేయగలగాలి. ఈ నోటిఫికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే అభ్యర్థి వయసు కూడా 27 ఏళ్లకు మించి ఉండరాదు. అప్లై చేసే ముందు క్యాండిడేట్ నోటిఫికేషన్లో ఉన్న అన్ని డీటెయిల్స్ను చదివిన తర్వాతే అప్లై చేయాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్లకు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేయాలి. ఏవైనా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే క్యాండిడేచర్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అభ్యర్థులు అప్లికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్లో అడిగిన అన్ని డాక్యుమెంట్లను క్యాండిడేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్లో అడిగిన అన్ని డాక్యుమెంట్లను క్యాండిడేట్ ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలా అడిగిన అన్ని డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ఇక శాలరీ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్కు నెలకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు శాలరీని పే చేస్తారు. ఇంటర్మీడియట్ మార్కులను బట్టి క్యాండిడేట్ను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లెటర్ను కూడా అటాచ్ చేయాలి. అప్లికేషన్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటన్నిటిని క్రాస్ అయ్యి ఫైనల్లో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్కి సెలెక్ట్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.